అది ఏం కాదు. డాక్టర్ గారు గనక అంకుల్కి నిజం చెప్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడో ఏంటో. చెప్పండి రాజశేఖర్ గారు. పవిత్ర హెల్త్ కండిషన్ ఏంటి డాక్టర్? ఆది మీతో ఏం చెప్పలేదా? లేదు డాక్టర్, యాక్చువల్గా నేను వాడిని అడగలేదు కూడా. మిమ్మల్ని కలిస్తే పవిత్ర కండిషన్ క్లియర్గా తెలుస్తుందని మీ దగ్గరికి వచ్చాను. ప్రజెంట్ అయితే తన కాన్షియస్లోకి వచ్చింది, కానీ ఏదైనా స్ట్రెస్ అయితే మాత్రం మళ్ళీ స్పృహ కోల్పోతుంది అండ్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. ఇదేదో చేతికి మట్టంటకుండా మనకు కలిసి వచ్చేలా ఉందే. అంతేకాదు రాజశేఖర్ గారు, గర్భసంచి చాలా వీక్గా ఉంది. ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్న బేబీ అబ్నార్మల్గా ఉంది. అసలు దానివల్లే పవిత్రకి పరిస్థితి వచ్చింది. అంటే పవిత్రకి బేబీకి ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ఇప్పుడున్న పరిస్థితిలో బేబీ గురించి అప్పుడే ఏం చెప్పలేం రాజశేఖర్ గారు. దాని గురించే ట్రీట్మెంట్ జరుగుతుంది. రేపు మార్నింగ్ తెలుస్తుంది. గర్భం నిలబడ్డానికి ఏదైనా సమస్య ఉందా డాక్టర్? పెద్ద సమస్య ఉంది. దానివల్ల పవిత్ర ప్రాణాలకి ముప్పుందనిపిస్తే ఆపరేషన్ చేసి బేబీని తీయాల్సి ఉంటుంది. పవిత్ర కడుపులో అసలు బేబీనే లేకుండా పోతే చక్రవర్తి ఫ్యామిలీతో తన బంధం పూర్తిగా తెగిపోతుంది. పాపం చక్రవర్తి గాని ఆ ఫ్యామిలీ గాని అరవింద్ ప్రతిరూపమే పవిత్ర కడుపులో పెరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఆది చెప్పాడు రాజశేఖర్ గారు. కానీ ఏం చేస్తాం, ఎంత రాసి పెట్టుంటే అంతవరకే దక్కుతుంది. పవిత్ర ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందనుకుంటే అపర్షన్ చేసేయండి. కావాలంటే నేను చక్రవర్తితో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి నచ్చ చెప్పి ధైర్యం చెప్తాను. ఇప్పుడే కాదు రాజశేఖర్ గారు,